ఈరోజు దొండకాయ కూర చేస్తున్నానండి. దొండకాయల్ని కడిగి ఇట్లా 4 ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పాన్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత అన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. దొండకాయలన్నీ ఇలా ఆయిల్లో మగ్గే ఇంకో 2 నిమిషాలు ఉంచి మూత పెట్టుకుందాం. ఇంట్లోకి బగారాకు 3 లవంగాలు 3 ఇలాచీలు, చిన్న చెక్క, కొన్ని గసగసాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా తీసుకుంటున్నానండి. నువ్వులు పిల్లలకి బలం కదండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే 2 టమాటాలు కూడా తీసుకున్నాను. ఒక కప్పు ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి. 2 ఎండుమిరపకాయలు కూడా, ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు కూడా తీసుకున్నానండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బరకగా కాకుండా పేస్ట్లా చేయాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలి దాంట్లో. ఇందాక మనం దొండకాయలు వేయించి పెట్టుకున్న ప్యాన్ ఉంది కదండి, దాంట్లోనే ఆ దొండకాయలు పక్కన పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మళ్ళీ వేడి చేసుకోవాలి. దీంట్లో మొదటగా 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, దీంట్లో 2గా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు 2 వరకు వేసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకుని కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలండి. ఇలా ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి, రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు అనేది తర్వాత కూడా మనం సెట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఎలా ఉందో చూసి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు పసుపు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. అన్నీ కలుపుకున్న తర్వాత మనం పట్టి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, పేస్ట్, పేస్ట్ వేసి
ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీంట్లో 2 స్పూన్ల వరకు కారం కూడా వేసుకున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా వేసుకోవచ్చు. మేము మాత్రం 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. దీంట్లో అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకుందామండి. గ్రేవీకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని వేసుకోండి వాటర్. నేను మాత్రం ఇలా అన్నీ వేసి కొంచెం అన్నీ ఉడికే వరకు మనం మూత పెట్టుకుందామండి. ఆయిల్ పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని దీంట్లో వేసి ఇంకో 5 నిమిషాలు ఇందులో మరగనిద్దాం. రోల్ బాయిలింగ్ అవుతుందండి. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకున్నామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి కర్రీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని దింపేసుకోవడం. చూడండి అంతా రెడీ అయిపోయింది. ముక్క కూడా చాలా బాగా మసాలా అంతా పీల్ చేసుకుందండి. ఇట్లా చేసి పెట్టండి పిల్లలకి. ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు. గ్రేవీ కూడా చూడండి ఎంత చిక్కగా వచ్చింది, ఎంత బాగుందో. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.